అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంగ్రాచులేషన్స్. దేనికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ట్యాక్స్తోనే మనం ఈరోజు మన ఊరినంతా నడుపుతున్నామంటే దానివల్లనే. సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరందరూ ఒక చెయ్యి వేశారు కాబట్టి మనం ఈరోజు తాడిపత్రిని మున్సిపాలిటీని ఈ విధంగా కనిపించుకోగలుగుతున్నామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి మనకి. దాకా తండ్రి గారు చెప్పినట్టు ఏంది అసలుకి మనం ఎందుకున్నాం ఇక్కడ? ఇప్పుడు నాయన కానీ మీరు కానీ ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండేది మనము టు సర్వ్ పబ్లిక్, టు బీ విత్ దెమ్. వాళ్ళ సమస్యలు ఎందుకు కనుక్కోవాలా, వాళ్ళకి అన్ని జరుగుతున్నాయా లేదో కనుక్కోవాలా, టైంకి అందించాలా. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసినా చేయకపోయినా మన డ్యూటీ మాత్రం మనం చేయాలి. నేను అదే పనిగా నిన్న ప్రతి ఒక్కరి ఏంది మీ జాబ్ డిస్క్రిప్షన్ అని నేను తెప్పించుకున్నాను. అదే పనిగా నాకు అర్థమైంది ఒకటే, ఈ డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీంట్లో రాసింది. మీరందరూ ప్రతిరోజు వాటర్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, రోడ్లు అయితేనేమి ఏదైతేనేమి ప్రతి ఒక్కటి మీరు తిరిగి చూడాలా అని చెప్పి క్లియర్ గా రాసింది దీంట్లో. నేను అడ్మిన్ స్టాఫ్ని, నేను ఆడే కూర్చుంటా, నేను ఎక్కడికి పోను అంటే వీలు కాదు. నేను కూడా అనుకోవచ్చు కదా, నేను ఎందుకు తిరుగుతున్నాను రోజు వార్డులు, నాకు అర్థం కాలే. దేనికోసం తిరుగుతున్నా? ఇట్స్ మై డ్యూటీ. మీరందరూ కూడా వస్తున్నారు కదా నేను పోయినప్పుడు వార్డులలోకి. మళ్ళీ నేను ఒక్కడిని పోయినప్పుడే కాదు మీరు తిరగాల్సిండేది. ఖచ్చితంగా ఆ నెలలో మీరు గ్రిడ్ లాగా వేసుకొని దయచేసి ప్రతి రోడ్లోకి పోండి. వీలైతే హౌస్ టు హౌస్ తిరగండి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మనం ఉండేది ఇక్కడ సర్వ్ చేసుకోవడానికి. నాకు జీతం వస్తుంది, ఇట్ ఈస్ మై డ్యూటీ. ఏమంటే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది, నేను గెలవాలనుకుంటా అంటాం కాబట్టి డ్యూటీ పక్కన పెట్టుకొని ఐ హ్యావ్ టు సర్వ్ మై పబ్లిక్ అని చెప్పి నేను తిరుగుతున్నా. ఇట్ ఈస్ యువర్ జాబ్. దయచేసి నేను కోరుతున్నా మీ అందరినీ మళ్ళా రోజుకి ఒక రోడ్డు పెట్టుకున్నా మనకి 20 రోజుల్లో మొత్తం అంతా అయిపోతుంది. వీ కెన్ అగైన్ కీప్ రొటేటింగ్ దట్. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మనం తిరగాల్సిందేదే. టుడే ఇస్ ఎ రిక్వెస్ట్, టుమారో విల్ బి అన్ ఆర్డర్. లెట్స్ నాట్ గో టు ది ఆర్డర్, లెట్స్ గో విత్ రిక్వెస్ట్ ఓన్లీ. ఇంకోసారైనా రిక్వెస్ట్ చేస్తా. అక్కడక్కడ నేను ఐడెంటిఫై చేశా డంపింగ్ యార్డ్స్. మీ వార్డ్ పరిధిలోనే డంపింగ్ యార్డ్స్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకు మీరు దాన్ని క్లియర్ చేయించుకోలేకపోతున్నారు? మీ సచివాలయాలు ఉండేది అక్కడక్కడే కదా, ఎందుకు మీరు క్లియర్ చేయించుకోలేకపోతున్నారు? నేను ఇక్కడ నుంచి ఫోన్ చేసి దాన్ని ఇంజనీర్ గారికో ఎవరికొరికి మున్సిపల్ ఆఫీస్ లో ఫోన్ చేసి చెప్పేంత వరకు మీరెందుకు యాక్షన్ తీసుకోకున్నారు దానిల పైన? నందలపాడు పీర్లమాన్యం దగ్గర ఇటు సైడు అంటే పప్పూరు రోడ్డు నేను తిరిగి దాదాపు 15-20 డేస్ అవుతుంది. ఎవరు వచ్చారు ఆ రోజు నాతో? చేతులు ఎత్తండి. నువ్వున్నావు తేజ, ఇంకా ఇంజనీర్స్ మీరు ఎవరెవరు ఉన్నారు సచివాలయం వాళ్ళు? చేతులు ఎత్తండి నాకు. ఆ రోజు ఈ రోజు నేను మళ్ళా పప్పూరు నుంచి వస్తా అంటే ఆడ డ్రైనేజ్ ఫ్లో అవుతా ఉండేది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది.
ఆ రోజేమో నాతో చేపిచ్చేస్తాం, అయిపోయింది, రేపు పొద్దునకి అయిపోతుంది అన్నారు. నేను ఈరోజు అదే పదిగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూస్తే అదే స్థలంలో అదే విధంగా డ్రైనేజ్ ఫ్లో అవుతుంది, అదే విధంగా ఆడ పందులు ఉల్లాడుతున్నాయి. ఆ రోజు మీరు ఏం చెప్పారు నాకు? ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పైప్ కనెక్షన్ ఎందు అని చెప్పారు నాకు. నేనేం చెప్పా ఆ రోజు? టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, దట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పాను. కానీ ఈ రోజు వరకు కూడా అది క్లియర్ లేదు. ఎందుకు లేదు? మీ డ్యూటీసే కదా అవి, మీరు చూసుకోవాల్సిందేదే కదా. నేను ఐడెంటిఫై చేసి వేస్ట్ కదా, పబ్లిక్ అయితే ఏం ఉపయోగపడట్లేదు. నేను ఐడెంటిఫై చేసి నేను తిరిగి వేస్ట్ అయిపోతాను అక్కడ. మళ్ళా అదే టాపిక్ పైన నేను పదే పదే మా వాట్సాప్లు చేసుకుంటా అంటే ఏం బాగుంటుంది? సారీ టు సే దట్, బట్ బాలేదు. ఐ వాంట్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నేను తిరిగినా తిరగకపోయినా మీరు మీ పరిధిలో ఉన్న ఏరియాలు తిరగండి. నా దాకా వస్తున్నాయి అంటే దాని అర్థమైంది యాక్షన్ తీసుకోవట్లేదు మీరు అక్కడ. అంతే కదన్నా. ఒడిచి చెప్పి పోతానంటారు, 2 సార్లు చెప్పింటారు, 3 సార్లు చెప్పింటారు. ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నేను తిరుగుతానప్పటి నుంచి చూస్తున్నా, ఇవి చాలా చిన్న చిన్న సమస్యలు. దే నాట్ ఈవెన్ ఏదో పెద్దవి కోట్లతో ఖర్చు అయ్యే సమస్యలు కూడా కాదు అది. అదేవిధంగా నేను డంపింగ్ యార్డ్స్ మీ అందరినీ చెప్పాను, ఐడెంటిఫై చేయండి, క్లియర్ అప్ చేద్దాము, దానిపైన సీసీ కెమెరాలు పెడదాము, స్టార్ట్ వార్నింగ్ దెమ్. ఎప్పుడైనా మనం ఒక అడుగు ముందుకేస్తే కదా వాళ్ళు ఫాలో అయ్యేది. విజయనగర్ కాలనీ నేను ఒకరు అని చెప్పట్లా, ఒక 2, 3, 4, 10 మంది చేయకపోతే పని మొత్తం మున్సిపాలిటీని ఎఫెక్ట్ అవుతుంది. నేను ఒకరిపైన పాయింట్అవుట్ చేయట్లేదు. మనం నంబర్ 1 మున్సిపాలిటీగా ఈ రోజు ఉన్నామంటే ఎస్, మీరందరూ వర్క్ చేసి పెడుతున్నారు కాబట్టి నంబర్ 1 మున్సిపాలిటీ. కానీ ఆ చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా చేయొద్దండి. సమ్మర్ వచ్చింది, నిజం చెప్పండి, ఎంతమంది యాక్చువల్ గా మీ వార్డులలో తిరిగారు టు ఫైండ్ అవుట్ ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని? ఒక్కరన్నా తిరిగారా? మీరందరూ ఎట్లున్నారంటే వస్తారులే, ప్రజలు వచ్చి మనకి చెప్తారులే అని. లెట్స్ ఐడెంటిఫై బిఫోర్ ఇట్ సెల్ఫ్. మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలా? మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేదానికి మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్. ఎన్నెలు ఎట్లున్నాయన్నాయి సరే, విపరీతంగా ఉన్నాయి. అసలుకి వానలే పడవంటున్నారు. ఎట్లుండబోతుందో తెలియదు మనకి. ఆర్ వి ప్రిపేర్ అయినామా మనం? అసలుకి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. మీకై మీరు ముందుకొచ్చి ముందే, వాళ్ళు మన దగ్గరికి రాకముందే వచ్చి మనం రెడీ అయ్యామంటే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. విజయనగర్ కాలనీలో దాదాపు నాకు 2 months నుంచి సేమ్ ప్రాబ్లం. వాడు నిజంగా నాతో అట్లే అన్నాడు. ఏమంటే వాడు రోజు నా దగ్గరికి వచ్చేటోడు కాబట్టి పర్లా. అన్నా నువ్వు చెప్తా అన్నా, నువ్వు చెప్పిన 2 నిమిషాలు నాకు నీళ్ళు వస్తాయన్నా, 2 రోజులు వస్తాయన్నా, మళ్ళీ కట్ అవుతున్నాయనేసి ఆ రోడ్ అంతా తొవ్వు పెట్టినాం అక్కడ. నాకు ఫోటోలు కూడా పంపించాడు. అన్న మీరందరూ చూసారనుకుంటే అడ్మిన్ గ్రూప్ లో నేను పంపించాను. మీరందరూ ఉన్నారా అడ్మిన్ గ్రూప్ లో? ఐ ఆల్ దేర్? పంపించినా కదా పొద్దున ఫోటోస్. నేను అదే మెసేజ్ మళ్ళా చెక్ చేసుకుంటే February 12th నేను పంపించిన. టుడే ఇస్ వాట్? April. నేను చెప్తే కూడా పని కాలేదంటే ఒక్కసారి ఊచుకోండి. ఇట్స్ బీన్ 2 months. దయచేసి మీరు ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకోండి. ఎన్ని లైన్లు తిరుగుతారు,
రోజుకి 2 తిరుగుతారా తిరగండి, 3 తిరుగుతారా తిరగండి, లేదు నేను వార్డంతా అయిపో చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా నేనైతే ఈరోజు నుంచి అనుకుంటున్నాను మీరు అందరు తిరుగుతారని. తప్పేముంది, ఒక 10 ఇళ్ళకి పోయి బెల్లు కొట్టి ఏమ్మా అంతా ఓకేనా అనేది తప్పేముంది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, వీ హ్యావ్ టు రోమ్. మీ వార్డ్ దానిలోనే ఎక్కడెక్కడ డస్ట్బిన్ గా చేస్తున్నారో గెట్ ఇట్ క్లియర్ చేయించి ఆడొక వీలైతే ఒక బోర్డు పెట్టండి, ఇక్కడ చెత్త వేసేదానికి కాదని. ప్రతి జాబ్ ఇన్ అ వార్డ్ మీరందరు రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇది నాది కాదు, అది నాది కాదు, ఇది నేను చేయను, అది నేను చేయను అంటే వర్కౌట్ కాదు. యాజ్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్ అంటే ఇంకా యుఎస్ ఆర్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేయకపోతే వాళ్ళకు, వాళ్ళు చేయకపోతే వాళ్ళు, మీరు హెడ్ ఆఫ్ హూఎవర్ ఇట్ ఇస్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. యూ హ్యావ్ టు సీ దట్ వాళ్ళు పోతారు వార్డులలో. కానీ నేను ఈ రోజు ఒక వార్డు తిరగచ్చు, మళ్ళీ అదే వార్డుకి రావాలంటే నాకు సంవత్సరం పడుతుంది. ఎందుకంటే నేను మిగతా వార్డులు తిరుక్కుంటా నాకు 1 year పడుతుంది. ఆ 1 year లో ప్రాబ్లమ్స్ రావా చెప్పండి? ఆ 1 year లో ప్రాబ్లమ్స్ రావా? మళ్ళా యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ ఆర్ ఆన్ ద రోడ్స్ ఎవ్రీ సింగిల్ డే. వీళ్ళైతే 10 లేదంటే 20 ఇల్లులు మీరు డిసైడ్ చేసుకోండి ఎన్ని ఇల్లులు వస్తాయి మీ కింద. బట్ పోవాల్సిందేది అన్నా, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫర్ టుడే. దే హ్యావ్ టు గో. మీరు కూడా దాన్ని మానిటర్ చేయాల్సిండేదే. చిన్న చిన్న పనులకి వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అతి చిన్న పనులకి అవి అసలు మీరు అక్కడే కూర్చొని చేసేయచ్చు. దే డోంట్ హ్యావ్ టు కమ్ టు మీ, దే డోంట్ హ్యావ్ టు గో టు మున్సిపల్ ఆఫీస్. అవసరం లేదు. ఇంక మళ్ళా ఆ పనులు కూడా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఇంక మనకి సచివాలయాలు అవసరం లేదు. ఎందుకు పెట్టుకోవాలి సచివాలయాలు మనము? ఇట్ ఈస్ అ బర్డెన్ టు గవర్నమెంట్, అంతే కదా. ఐఎమ్ సారీ టు ఆస్క్, 30,000 ఇస్ ద బేసిక్ సాలరీ. 30,000 ఏనా? 30,000 ఇస్ ద బేసిక్ సాలరీ into 100 people వేసుకోండి. వాట్ ఈస్ ద సాలరీ దట్ వీఆర్ పేయింగ్ టు 1 constituency, 1 town? కాన్స్టిట్యున్సీ కూడా కాదు. ఇట్ ఈస్ అ బర్డెన్ టు ద గవర్నమెంట్. But it is giving us employment. For what? For us to serve office as well as public. So దయచేసి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా you have to roam every ward. మీ వార్డ్స్. నాకు నెక్స్ట్ 1 week లోపల ఎక్కడెక్కడ ముఖ్యంగా వాటర్ సమస్యలు ఉన్నాయి ఒక బుక్ క్రియేట్ చేసుకోండి. మీరు ఈచ్ వార్డ్కి, ఈచ్ సచివాలయానికి మీ పరిధిలో వచ్చేందుకు ఒక బుక్ క్రియేట్ చేసండి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దేర్? ఇట్ కుడ్ బి వెల్ఫేర్, ఇట్ కుడ్ బి రోడ్స్, ఇట్ కుడ్ బి వాటర్, ఇట్ కుడ్ బి డ్రైన్స్. బట్ నాకు ఒక బుక్ తయారు కావాలా. వార్డ్ నెంబర్ 1 ఈ 4 roads ఉన్నాయని, ఏదో ఆ రోడ్లు రేపు పొద్దున వేస్తామని కాదు. రేపు పొద్దున మనకి ఏదైనా డబ్బులు శాంక్షన్ అయితే ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై రెడీగా ఉంటుందాడు మనకి ఇది వేయించుకోవడానికి అనేసి. సో ప్రతి వార్డుది ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ రోడ్స్ లేవు, వెల్ఫేర్ ఎంతమందికి రావాలా, ఎంతమందికి రావట్లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎస్, వాట్ ఇస్ దట్, తల్లికి వందనం పడలేదు, ఓ 10 మందికి పడలేదు. ఎందుకు పడలేదు? మనకి రెడీగా ఉందంటే టుమారో మార్నింగ్ నేను ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు నాకు ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేయొచ్చు అట్లా. సో దయచేసి ప్రతి వార్డు కన్నా ఐ డోంట్ వాంట్ కీప్ అ డాబ్ అన్నా. ఇది వాళ్ళ డ్యూటీ. అది నేను మళ్ళా దాన్ని మానిటర్ చేసి మళ్ళీ మీరు మానిటర్ చేసి వద్దు. ఎందుకంటే మేము పుష్ చేసినట్టు అవుతుంది మీ పైకి. మీ డ్యూటీ మీరు స్వయంగా చేయాలా. టుమారో నాకు లేదంటే ఐ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ డైరెక్ట్ గా. ఇఫ్ యూ కెన్ మానిటర్, ఇఫ్ యూ వాంట్ మానిటర్, మానిటర్ చేయండి దానికి. నేనైతే ఫ్రీ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు మానిటర్ చేయాలా మిమ్మల్ని? ఫ్రీ హ్యాండ్ ఇస్తా మీకు నేను. ఐఎమ్ రెడీ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ యూ ఆల్. సో